'చాంపియన్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది ఏంటి అని అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టండి. కొత్త వాళ్ళొస్తే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ స్టోరీ వచ్చేసరికి 40స్‌లో మనకి ఫ్రీడమ్ వచ్చిన స్టార్టింగ్‌లో ఇండియా మొత్తం ఫ్రీడమ్ వచ్చినా గాని హైదరాబాద్‌లో మాత్రం రాలేదు. ఎందుకంటే అది మనకి తెలుసు. మనకి నవాబ్స్ పరిపాలన కొంచెం ఎక్కువుంది అని చెప్పేసి. సో, ఆ టైంలో ఒక విలేజ్ రెబెల్ అయితే, ఆ టైంలోనే మళ్ళీ ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకోకుండా వేరే కారణాల వల్ల వచ్చి ఆ విలేజ్‌లో ఇరుక్కుపోతే ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కదా! నాకు కూడా ఈ కాన్సెప్ట్ వినగానే ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఇది ఆఫ్‌కోర్స్ మన హిస్టరీలో జరిగిందే. బట్ దీన్ని ఫిల్మ్‌గా తీయాలంటే చాలా గట్స్ కావాలి. ఇంకోటేంటంటే ఇలాంటి కాన్సెప్ట్‌ని చెప్పాలన్నా గాని చాలా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ లాగా తీయాలి. ఆ క్వాలిటీ ఉన్న ప్రొడక్షన్ హౌస్ స్వప్న సినిమాస్. నేనైతే ఈ కంటెంట్ నాకు బా నచ్చింది. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేసిందో నాకు ఇంకా బా నచ్చింది. నో డౌట్ నెక్స్ట్ టైమ్ నుంచి నాకు పోస్టర్ మీద స్వప్న సినిమాస్ అని కనపడితే వి కెన్ గో అహెడ్ మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అనిపించింది. 20స్ టైమ్‌లో కాబట్టి అంతా మనకి రెట్రో ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆ టైమ్‌లోకి తీసుకెళ్ళిపోవాలి. వీళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అది చాలా సక్సెస్ అయ్యారు. ఆ ఫ్రేమ్ అంతా బావుంది. కలర్ ప్యాలెట్స్, థీమ్స్ కూడా మనకి 40స్ టైమ్ లాగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. టీమ్ నిజంగా చాలా బెస్ట్ వర్క్ చేశారు ఈ విషయంలో. యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన హీరో 'రోషన్ మేకా'. ఈయన మన శ్రీకాంత్ గారి అబ్బాయి. ఇంతకుముందు ఆల్రెడీ 'పెళ్లి సందడి' అని చెప్పి ఒక మూవీ తీశారు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా గాని ఆయన చాలా బాగా వర్క్ చేశారు. అండ్ మనకి ఒక దృష్టిలో పడ్డారు. ఈ మూవీలో కూడా పెర్ఫార్మన్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫైనెస్ట్ పెర్ఫార్మన్స్ అనిపించింది. అండ్ డాన్సెస్ కూడా ఇరగొట్టేసాడు. అండ్ డైలాగ్ డెలివరీ అంతా ఓకే. ఫేస్ కూడా కొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంది. సో, ఈ సబ్జెక్ట్‌కైతే పర్ఫెక్ట్ కాస్టింగ్. హీరోయిన్ వచ్చేసి మన మలయాళం నుంచి తీసుకొచ్చారు 'అనస్వర రాజేష్‌ని'. ఈమె నాకొక పాయింట్ బాగా నచ్చింది. ఏంటంటే సెల్ఫ్ డబ్బింగ్ చెప్పారు. అది ఎందుకంటే ఎప్పటినుంచో మన ఇండస్ట్రీలో ఉన్న నార్త్ హీరోయిన్స్ కూడా ఇంకా డబ్బింగ్ చెప్పట్లేదు. బట్ ఈమె తెలుగు ట్రై చేశారంటే నాకు అది చాలా బా నచ్చింది. ఫ్యూచర్‌లో కూడా వచ్చేవాళ్ళు ఇలా ఓన్ డబ్బింగ్ ఇస్తే ఆ వచ్చే ఒరిజినాలిటీ వేరే ఉండిద్ది. సో, ఇంకా మిగతా ఈమె డాన్స్ అవ్వచ్చు, పెర్ఫార్మన్స్ అవ్వచ్చు మొత్తం బ్యాలెన్స్‌డ్‌గా చేశారు. సో, ఏం సైడ్ కూడా ఎటువంటి నెగెటివ్ లేదు. చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ నాకు ఇంకో బా నచ్చిందేంటంటే, మనకి ప్రతి క్యారెక్టర్ మనకి కన్విన్స్ అవ్వాలంటే మంచి కాస్టింగ్ ఉండాలి. వీళ్ళు దాంట్లో కూడా చాలా బాగా వర్క్ చేశారు. కాస్టింగ్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకి 'వెన్నెల కిషోర్' గారున్నారు. తర్వాత మన 'నందమూరి కళ్యాణ్ చక్రవర్తి' అని చెప్పి ఒకాయనున్నారు. ఆయన ఎప్పుడో చాలా ఓల్డ్ యాక్టర్. ఆయన మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ రోల్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం ఫ్రెష్‌నెస్ వచ్చింది దీనివల్ల. అలానే మనకి అబ్బాయి ఇలాంటి వాళ్ళని కూడా విలేజ్ క్యారెక్టర్స్ తీసుకున్నారు. సో, దీనివల్ల ఏమైందంటే క్యారెక్టర్స్ బాగా బిల్డ్ అయ్యాయనిపించింది. ఈ ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంది స్టార్టింగ్ టు ఎండింగ్. ఫస్ట్‌లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా అవ్వచ్చు, తర్వాత వచ్చే కొంచెం కొంచెం ఫన్నీ మూమెంట్స్ అవ్వచ్చు, తర్వాత విలేజ్ ఎంటర్ అయిన తర్వాత మంచి ఇంటర్వల్ బ్యాంక్‌తో ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా చాలా బావుంది. తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అంటే జనరల్‌గా నా నా ఒపీనియన్ ఏంటంటే 'చాంపియన్' అని టైటిల్ పెట్టినప్పుడు ఇదొక స్పోర్ట్స్ డ్రామా టైప్‌లో ఎళ్ళాలి. సంథింగ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసుకున్నా. బట్ సెకండ్ హాఫ్‌లో వీళ్ళు అలా తీసుకోలేదు. దీన్ని వేరేలా తీసుకెళ్లారు. ఆ విలేజ్ డ్రామా అవ్వచ్చు, తర్వాత వార్ సీక్వెన్సెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారనిపించింది. కంపేర్ చేస్తే మనకి ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. అండ్ సెకండ్ హాఫ్ ఓకేష్‌గా అనిపించింది. మ్యూజిక్ చాలా బావుంది. 'మిక్కీ జే మేయర్' మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బ్రిలియంట్‌గా ఇచ్చారు. సో, డౌట్ లేదు మళ్ళీ 'స్వప్న సినిమాస్' నుంచి ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ అయితే దిగింది. సో, ఇది ఇవాల్టి రివ్యూ. ఎవరైనా చూడాలనుకుంటే డెఫినిట్‌గా చూడొచ్చు. మంచి మూవీ ఇది. కంటెంట్ అంతా చాలా బావుంది. కొత్తవాళ్ళొస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాతవాళ్ళైతే లైక్ కొట్టండి.